రేషన్ కార్డులు ఎవరు జారీ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. మేము రేషన్ ఇద్దామనుకుంటే మోడీ సర్కార్ రేషన్ని చెడగొట్టింది అంటూ ఇప్పుడు కొత్త వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది మమతా బెనర్జీ. అసలు విషయం ఏంటంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఓఎన్ఓఆర్సి స్కీమ్ 2019లో తీసుకొచ్చింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం. అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిరాకరించింది, ఒప్పుకోలేదు. పైగా దానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళింది. 2 సంవత్సరాల పాటు కోర్టులో కేసు నడిచాక తప్పనిసరిగా బెంగాల్లో కూడా అమలు చేసి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పింది. 2021లో అమల్లోకి వచ్చింది. తీరా చూస్తే ఎప్పుడైతే ఈ అనుసంధానం చేస్తా కార్డు వచ్చిందో, మెన్షన్ అయ్యిందో, 8 నెలల్లో ఆధార్ లింక్ అయ్యిందో, ఆధార్ లింక్ ఓఎన్ఓఆర్సీకి అయ్యేటప్పటికి 1,14,00,000 రేషన్ కార్డులు డిలీట్ చేయబడ్డాయి. అంటే అంతమంది ఫేక్ ఉన్నారన్నమాట. 1,00,00,000 మందికి పైగా ఫేక్ లేకపోతే డూప్లికేట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఇది 2022 వరకు కొనసాగింది. తర్వాతన అంటే 11 ఏళ్ల నుంచి ఆవిడ ఆటితోనే బతికేస్తుందన్నమాట. ఇప్పుడు ఆ బ్లేమ్ని తీసుకెళ్ళి కేంద్రం మీదకి తోసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ రేషన్ కార్డులు కేంద్రం తీసేసిందని. రేషన్ కార్డులు ఎవరి చేతిలో ఉంటాయి? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఆ విషయాన్ని ఇప్పుడు బీజేపీ రైజ్ చేస్తోంది.